అయితే మనం వింటూ ఉంటాం ఊళ్ళల్లో బంజరు భూములు అంటాం మనం. ఇప్పటికీ అక్కడక్కడ బంజరు భూములు. ఆ బంజరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వాళ్ళు వచ్చి అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు. లేచిపోయినాక అది బంజరు భూమి, అంటే ప్రభుత్వ భూమి కింద లెక్క. అట్లే ఇక్కడ బంజారా హిల్స్, బంజారా హిల్లో పడవ వేసినప్పుడు దాన్ని బంజారా హిల్గా నామకరణం. అటువంటి పరిస్థితుల నుంచి మన వాళ్ళు ఆ రోజుల్లో వ్యాపారం మన వాళ్ళతో చేయడానికి మొఘలులు మహమ్మదీయులు మన వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకొని వ్యాపారం బ్రహ్మాండంగా, వాళ్ళకు కావాల్సిన యుద్ధ సామాగ్రి, వాళ్ళకు కావాల్సిన ఉప్పు, వాళ్ళకు కావాల్సిన గన్ పౌడరు, ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ప్రతిరోజు 10 టన్నుల నుంచి 100 టన్నులు సప్లై చేసేవాళ్ళు. ఇది చరిత్ర. ఇది ఎప్పుడు